జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జిల్లా మండలం గ్రామ జనసేన శ్రేణుల ఆత్మీయ ఆహ్వానం. వీటీపీఎస్ పొల్యూషన్ ఇబ్బంది, బొమ్మల కళాకారుల అభివృద్ధి గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వివరణ. రెండు సంవత్సరాల కాలంలో పాయకరావుపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత వెల్లడి. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 98వ వార్డు పరిధిలోని వివిధ కాలనీలందు మార్నింగ్ వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం. శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు వార్డులోని వివిధ కాలనీల నందు విస్తృతంగా పర్యటన. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు నమ్మకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి ప్రతీక. ఎన్టీఆర్ పేరు చెబితే సంక్షేమం గుర్తుకొస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జిల్లా మండలం గ్రామ జనసేన శ్రేణుల ఆత్మీయ ఆహ్వానం. వీటీపీఎస్ పొల్యూషన్ ఇబ్బంది, బొమ్మలు కళాకారుల అభివృద్ధి గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ జనసేన నాయకులు అక్కల రామమోహన్ రావు అలియాస్ గాంధీ వివరించారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహన్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయాలను తెలిపారు. త్వరలోనే ప్రతి సమస్య పరిష్కార ప్రయత్నం చేస్తానని అన్నారు. ఇప్పుడు మనకి దగ్గరేమో మొత్తం చెట్లు కనిపించుకొని పోయింది సార్. బయట నుంచి తెప్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం. మన డైవర్సిటీ డైజర్స్ దీంతో ఇది తినేస్తుంది సార్. వైల్డ్ పైన లాస్ట్ చూసాను. ఉండాలి మనం మొత్తం నాటాం. అప్పుడు డ్రోన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇది 2012 తినేస్తే అందరినీ తీసుకొచ్చారు. 6 క్లాసెస్ నుంచి తీసుకొచ్చారు. గోపిలో ఉన్నాడు. గోపి ఉన్నాడు కాదు, వాయిస్ కూర్చోండి. 2 సంవత్సరాల కాలంలో పాయకరావుపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తన స్వగృహం వద్ద బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గంలో 2 సంవత్సరాల కాలంలో సుమారు 1,150 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నామని తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో పంచాయతీరాజ్లో 871 పనులకు గాను 118 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కొరకు 172 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించడం జరిగిందన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో R&Bలో 36 పనులకు గాను 137 కిలోమీటర్ల రోడ్డు 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడం కొరకు 66 కోట్ల రూపాయలతో 244 పనులు చేశామని తెలిపారు. 135,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో 55,000 ఉద్యోగుల కల్పనక ఇటీవల ఏఎన్ఎంఎస్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 9.95 కోట్ల రూపాయలతో రాయవరం మండలం సోమదేవపల్లి వద్ద వరహానది ఉధృతి నుండి గ్రామాల్లో పంట పొలాలను కాపాడడానికి రక్షణ కూడా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ సేవల నిమిత్తం పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 4 మండలాలు, ఎలమంచిలి నియోజకవర్గంలో 3 మండలాలు కలిపి కొత్త రెవెన్యూ డివిజన్ను అడ్డు రోడ్డులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 19 నుంచి 24 వరకు ఉన్న రాక్షస పరిపాలనకి చర్మగీతం పాడి 2024 జూన్ 4వ తారీఖున
నిజంగా చెప్పాలంటే రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని సుమారు ఎన్డీఏ కూటమిని 164 సీట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటర్లు కూడా ఇక్కడికి వచ్చి ఓట్లేసి ఎన్డీఏ కూటమికి ఏదైతే పట్టం కట్టారో ఈరోజు మొన్న జూన్ 4వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఒక జవాబుదారీతనం గల పార్టీగా, ఒక జవాబుదారీతనం గల ప్రభుత్వంగా ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఏం జరిగింది, అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేశామన్నది చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే 2024 ఎలక్షన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మేమందరం కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా మేము వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసాం. అప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, మేము ఎలా చేయబోతున్నాం అన్న దానికి కూడా ఒక దిశా మార్గదర్శనం ఇచ్చాం. మీ అందరికీ తెలుసు, మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వీడియోలు తీస్తున్న మీ అందరూ కూడా పాయకరావుపేట నియోజకవర్గ ఓటర్లు. ఉన్న పార్టీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, మా 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 నాయకులు, ముఖ్యంగా ఈ ఘనత కూడా ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాలు నేను పూర్తి చేసుకొని 3వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్కి చాలామంది రైతులు త్యాగం చేసిన రైతులందరికీ కూడా నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆ రోజు వాళ్ళు చేయబట్టే ఈరోజు మేము ఎంత గర్వంగా ఇక్కడ కూర్చొని చెప్పుకోగలుగుతున్నాం. ఇలాంటివన్నీ దాని మీద కూడా ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేశారు. అలాంటి అంటారు, ఇవంటారు, అవినీతి అంటారు, మీ ఇష్టం ఎక్కడైనా చెప్పుకోండి. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, ఒక పక్క నుంచి టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలి, ఒక పక్క టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేస్తూ, అంటే ఒక పక్క నుంచి మెయిన్ టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలని మీ అందరికీ తెలిసి రేవుపోలవరం గ్రామం అన్నది టూరిజానికి ఎప్పుడూ కూడా హబ్లా ఉంటుంది. ఈ టూరిజం డెవలప్ చేయడానికి కూడా ముందుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈరోజు. అంటే ఓవరాల్గా పాయకరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఎలా తయారు చేయాలి, అట్ ద సేమ్ టైం పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్ల మండలానికి సంబంధించి ఈరోజు కోటవురట్ల మండలాన్ని కూడా ఇండస్ట్రియలైజేషన్ చేయాలి, వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు రావాలి. ఈరోజు వాళ్ళు కూడా బై గాడ్స్ గ్రేస్ ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు, మేము ఇస్తామని. వాళ్ళకి అక్కడ కూడా ఒక మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, లేకపోతే మొన్ననే లోకేష్ గారిని కూడా అడిగాను, సార్ ఏదైనా కంపెనీలు వస్తే నేను రెడీగా ఉన్నా, మళ్ళీ కోటవురట్ల మండలం రెడీగా ఉంది. ఈరోజు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చామండి వైజాగ్కి, ఒక గూగుల్ లాంటి కంపెనీలు, ఇప్పుడు రిలయన్స్, భోగాపురం ఎయిర్పోర్ట్, నిజంగా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు. మీ అందరికీ కాలు నొప్పులు వస్తున్నాయి. ఇంతసేపు నుంచొని కూడా నేను కూర్చొని మాట్లాడుతున్నా, మీరు అందరూ చాలామంది నుంచొని ఉన్నారు. ఇంకా మాట్లాడమంటే ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడతా, విలేజ్ టు విలేజ్ మాట్లాడమంటే మాట్లాడతా, వార్డు మాట్లాడమంటే మాట్లాడతా. ఎందుకంటే మేము చేసాం, ఆ గర్వంగా చెప్తున్నా. ఈరోజు ఇంకో 3 సంవత్సరాల కాలం పాయకరావుపేట నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంలో పెట్టడం అన్నదే నా ధ్యేయం. దానికి సంబంధించి ఈరోజు అందరూ ఒక పక్క నుంచి, నా అదృష్టం ఏంటంటే ఒక పక్క నుంచి ఇటువైపు ఒక స్పీకర్ గారు, అదేవిధంగా ఒక పక్క నుంచి ఇటువైపు యనమల రామకృష్ణ లాంటి పెద్దవాళ్ళు, ఒక పక్క నుంచి మొత్తం అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు చిన్నదాన్ని మంత్రిగా ఎలా చేయగలను అనుకున్నాను, కానీ చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు నా ధ్యేయం ఒకటే, యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా ఉంటామో, స్టేట్ లెవెల్లో మా ప్రోగ్రెస్ ఎంత మంచిగా ఉన్నా నియోజకవర్గంలో అంతకు మించి మంచిగా ఉండాలని తపంతో పనిచేస్తున్నాను. మీ ఇంటి ఆడబిడ్డని మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు ఏ మాట చెప్పానో ఈరోజు అదే మాట చెప్తున్నా, మీ ఇంటి ఆడబిడ్డని. నేనున్నా లేకపోయినా నాకు ఈ కష్టం వచ్చిందని నా గుమ్మం ఎక్కితే ఇక్కడ స్పందించే స్టాఫ్ ఉంటారు, నాకు సాయంత్రం అయ్యేసరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. ఏ రోజు కూడా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలన్న తపంతో, అభివృద్ధి జరగాలన్న తపంతో పనిచేస్తున్నాం మేము నాయకులు అందరం కూడా. ఏదైనా ఉంటే కంపల్సరీ సూచనలు సలహాలు ఇవ్వండి. మీ తరపున ఆ సూచనలు సలహాలు తీసుకొని కూడా పాయకరావుపేట నియోజకవర్గాన్ని ఇంకొంచెం ముందరికి అభివృద్ధి పదంలో, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ కూడా ఒక ఆడబిడ్డగా మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా.
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 98వ వార్డు పరిధిలోని వివిధ కాలనీల నందు మార్నింగ్ వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం ఉత్సాహవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులతో హాజరైన శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు వార్డులోని వివిధ కాలనీల నందు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన ప్రజలు స్థానికంగా ఉన్న పలు సమస్యలను వివరించారు. అలాగే సింహాపూర్ కాలనీ శివారు ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్ స్టేషన్ లోపలికి వచ్చే బస్సులు బయటకు వెళ్లే వాహనాల అంశంపై స్థానికులు లేవనెత్తిన సమస్యను రీజనల్ మేనేజర్తో మాట్లాడి పరిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికే తన వద్దకు ఎవరూ రానక్కర్లేదని తానే అన్ని ప్రాంతాలకు వస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, జోనల్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వంలో మనం మీరు మేము కలిస్తేనే అభివృద్ధి జరిగేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దు నుంచి ఈ పార్టీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పి మీ ద్వారా కోరుతూ ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎక్కడ సమస్య ఉన్న ప్రజలు ఆఫీస్కి వచ్చి కానీ ఫోన్ చేసి కానీ ఇంపార్టెంట్ ఇష్యూ అయితే మీ సొంత పక్కన మీ ప్రాంతాన్ని అయినా కూడా మేము మా అధికారులు అటెండ్ అవుతామని మళ్ళీ చెప్తూ ప్రతి వారం ఒకరోజు 1 hour 1.5 hours తీసుకుంటా ఉన్నాం పబ్లిక్తో ఇంట్రడక్షన్ ఫోన్ ద్వారా. కాల్ గ్యాప్ లేకుండా 150-200 కాల్స్ వస్తూ ఉన్నాయి. గంటన్నరలో మనం 60 కాళ్ళు 70 కాళ్ళే మాట్లాడగలుగుతూ ఉన్నాం. అలా ప్రతి వారం తీసుకుంటే కొన్నాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు మిగలకుండా కార్యక్రమం, అంటే సమస్య మిగలకుండా ఉంటే ఫోన్ చేసేవాళ్ళు ఉండరు. ఆ విధంగా ముందుకెళ్లాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ప్రజల ఆరోగ్యంతో అన్ని కార్యక్రమాలు చేస్తామని. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు నమ్మకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి ప్రతీక. ఎన్టీఆర్ పేరు చెబితే సంక్షేమం గుర్తుకొస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కొత్తపేట నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. లొల్లలాకుల ఆధునీకరణ, వాడపల్లి దేవస్థానం అభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం, విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు, ఎంఎస్ఎంఈల ద్వారా పారిశ్రామిక వాడల అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పలు పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెగా డిఎస్సీ, ముఖ్యమంత్రి సహాయ నిధి తదితర సంక్షేమ కార్యక్రమాలపై లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సంక్షేమ పథకాల అమలును మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అభివృద్ధి సంక్షేమాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రోజుకొక జిల్లాలో ఒక అంశాన్ని తీసుకుని సభను నిర్వహించాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ తరఫున నిర్ణయించడం, అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా 3 సభలు ఎక్కడెక్కడ పెట్టుకోమన్నారు. అందులో ఒక సభ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. రేపు ఆలమూరులో ఒక సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. 17వ తేదీన నియోజకవర్గ స్థాయిలో ఒక సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. తర్వాత జిల్లా స్థాయిలో ఒక సభ కూడా 19వ తారీఖున అమలాపురంలో ఒక సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. 19వ తారీఖు నాటికి అన్ని కంప్లీట్ అవుతూ ఉన్నాయి. తర్వాత రాష్ట్రీయ సభ తిరుపతిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందనేది ప్రజలకు తెలియజేయడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున అందులో భాగంగా ఈనాటి ఈ సభ ప్రజల్లో ఏ విధమైన నమ్మకంతో మనం పెంపొందించుకోగలిగాం, ప్రజల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళగలుగుతా ఉన్నాం, ప్రజల్లో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాం అనే విషయాలు ఈనాటి సమావేశంలో తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలెంతో నమ్మకంతో, విశ్వాసంతో మనకు అధికారాన్ని అప్పగించారు. దాన్ని వమ్ము చేయకుండా గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లోనూ నష్టపోయిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడం కోసం రేపలు శ్రమిస్తూ చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, దానికి తోడు ప్రధానమంత్రి గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ రాష్ట్రాన్ని ఈ రోజుకి ఒక గాడిలో పెట్టారు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకున్నాం.
ప్రజలు నమ్ముకున్న విధంగా పరిపాలన ఇవ్వడం కోసం పాటుపడుతూ ఉన్నారు. ఒక మంచి పాలన అందివ్వడం కోసం, ఒక మంచి ప్రభుత్వాన్ని అందివ్వడం కోసం ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందనేది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజల్లో ఏ విధమైనటువంటి అసంతృప్తి లేదు. ప్రజలు ఏది కోరుకున్నారో, ఏ ఉద్దేశంతో అయితే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారో, ఏనాడు చూడనటువంటి మెజార్టీ, ఏనాడు చూడనటువంటి స్ట్రైక్ రేట్, అంటే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 అసెంబ్లీ స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి కైవసం. తోడుగానే ఈనాడు అందరూ పనిచేస్తూ ఉన్నాం. నియోజకవర్గ స్థాయిలో నేను కూడా శాసనసభ్యుడిగా మన రాష్ట్రంలో అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉన్న వనరుల్ని సమీకరించుకుని, ఉన్న అవకాశాలని పంచుకుని అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాం. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు మనం తీసుకెళ్ళాం. మన ధవళేశ్వరం బ్యారేజ్ మండలంలో ముందు ప్రారంభించాం. గోతులతోటి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఆ బ్యారేజ్ మీద రోడ్డుని ముందు ఆధునీకరించడం జరిగింది. పేరవరం పంపింగ్ స్కీమ్ రిపేర్లో ఉంటే ఆ రిపేర్ డబ్బులు ఇప్పటికీ రాలేదు. అయినా కానీ రైతులకు ఇబ్బందులు లేకుండా పంపింగ్ సార్ నీరు అందివ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇప్పుడు నీరోజులు వచ్చినట్టున్నారు వీళ్ళు. అదేవిధంగా ఒక వాటర్ స్కీమ్, మెగా వాటర్ స్కీమ్, కోనసీమ ప్రాంతానికి నీరు అందించే స్కీమ్ కూడా భూమిని సేకరించి పనులు ప్రారంభింపజేసుకున్నాం. మరో పక్క నల్ల లాకులు 74,20,00,000 నిధులు మంజూరు చేసుకున్నాం. మరొక పక్క వాడపల్లి దేవస్థానం, అన్ని రంగాల్లో కూడా ఈ 2 ఏళ్ల కాలంలో వాడపల్లి దేవస్థానాన్ని ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా ఆనటువంటి భక్తుల సంఖ్య రెట్టింపైంది. 1,00,000 మంది భక్తులు వాడపల్లి దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చెందుతూ ఉన్నారంటే భక్తుల దగ్గర సౌకర్యాలు కల్పించడంలో మన వంతు కృషి మనం చేస్తూ ఉన్నాం. అనేక నిధులు, ఒక దేవస్థానం నిధులే కాదు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, అనేక నిధులు, ఇంచుమించుగా 15 కోట్ల రూపాయలు పైబడి ఈ యొక్క ఆలయ ప్రాంగణం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం. అనేక రోడ్లు వేయడం కానీ, అనేక రకాల పనులు కానీ, రుణాల ద్వారా కూడా నిధులు తెచ్చాం. అలా విధంగా శాస్కీ ద్వారా నిధులు తెచ్చాం. వాటర్ ట్యాంకులు కానీ దాతల నుంచి కూడా అనేక రకాలైన సహకారాలు తెచ్చాం. దాతలు కూడా అనేక రకాల ఆఖరికి బక్కీలు కానీ, బస్సులు కానీ, లేదా ఒకలమత భవనాలు కానీ, చైర్మన్ గారు వెంకటరాజు గారు, ఆ పాలక మండలి సభ్యులు అనేక విధాలుగా వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. ఇంకా అనేక రోడ్లు వేసుకుంటూ ఉన్నాం. వాళ్ళ దగ్గర బ్రిడ్జ్ కట్టుకుంటూ ఉన్నాం. సైఫర్ కట్టాం కానీ పూర్తి స్థాయిలో అది పనిచేయాలంటే రాని సర్ప్లస్ వే కట్టాలి, ఇంకా రైళ్లు తవ్వాలి. దానికి కూడా ఒక 5 కోట్ల నిధులు కావాలంటున్నారు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆధునీకరించాలంటే. ఆ బ్రిడ్జికి అవతల పక్కన వాటర్ పవర్ కూడా కింద పైపులు పెట్టాలి. వాళ్ళు ఏం చేశారంటే తెలియదు. పూర్తిగా మనకి మొన్న రైతుల దగ్గర నేను ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా గమని అవి కూడా పరిష్కారం చేయాలి. పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి ఏంటని చూడాలి. అంటే అధికారులు చెప్పింది మనం చేయగలం తప్ప టెక్నికల్గా మనకే డేటా తెలియదు. దాన్ని ఏం చేయాలనేది వాళ్ళకి పదే చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఇంకా బ్రిడ్జిలు కట్టాలి, రాని రోడ్డు కట్టాలి, రాని బ్రిడ్జి కట్టాలి. రాళ్ళు ఆ టెంపుల్ అభివృద్ధి పనులు చేపట్టాం. ఇంకా రావులపాలెం అక్కడ ఆక్రమణలు జరిగింది, సర్వీస్ రోడ్ అన్ని డెవలప్ చేయడం జరిగింది. కాలేజీలు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, హై స్కూల్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, హాస్పిటల్స్, కొత్తపేట హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, కైలాస భూములు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అనేక చోట్ల గుంతలు లేని రహదారులు, రోడ్లన్నీ కూడా చక్కటి రోడ్లు ఉండేలా చేయడం జరిగింది. అనేక గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కూడా వేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన అవసరాలు ఉన్నాయో గమనించి ఎలక్ట్రిసిటీ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఏనుమహల్ సబ్ స్టేషన్ మంజూరు చేయించాం. కొత్తపేటలో ఎలక్ట్రికల్ డిఈ ఆఫీసు, కొత్తగా డిఈ ఆఫీస్ శాంక్షన్ చేయించడం జరిగింది. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఆర్టీసీ బస్ స్టాండ్ ని అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలు దృష్టికి తీసుకొస్తే మందపల్లి ఆలయం కానీ, చిత్తలూరు ఆలయం కానీ, పల్లాలమ్మ వానపల్లి ఆలయం కానీ, పరివల ఆలయాలు కానీ అనేక చోట్ల అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రాబోయే పుష్కరాలకు కూడా
అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా ప్రణాళికలు తీసుకుంటూ ఉన్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో నాగపూర్కు చెందిన కన్సల్టింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ టీం సిబ్బంది మాజీ కార్పొరేటర్లతో కలిసి మంగళవారం పశ్చిమలో ప్రధాన ప్రాంతాలైన అవుట్ఫాల్ డ్రైనేజీలను పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని, వర్షపు నీరు సమర్థవంతంగా బయటకు పంపడం, ప్రస్తుతం ఉన్న కాలువల సామర్థ్యాన్ని పెంచాలని, కొత్తగా డ్రైనేజీలను రూపొందించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరిని కోరామన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో టెక్నికల్ టీం సిబ్బందితో కలిసి డ్రైనేజీల వ్యవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో పశ్చిమాసియాలోని డ్రైనేజీల వ్యవస్థకు మోక్షం లభిస్తుందని కూటమి మాజీ కార్పొరేటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముల్లా విజయ్ కుమార్, మైలవరపు దుర్గారావు, అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, గుడివాడ నరేంద్ర రాఘవ, 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు నందే విజయలక్ష్మి పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. ఈరోజు సుజనా చౌదరి గారి సూచనలతో ఈరోజు మొన్న ఆయన దృష్టికి మేము జనసేన పార్టీని చేరిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి దృష్టికి ఏదైతే ఇక్కడ 1 టౌన్ అవుట్ఫాల్ డ్రైనేజ్ సమస్య మెయిన్ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాల క్రితం నిర్మించారో ఆ యొక్క సమస్యని సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మొన్న విజిట్ చేసి మన యొక్క 1 టౌన్ ముఖ్యంగా గాంధీజీ అవుట్ఫాల్ డ్రైన్ యొక్క సమస్యని అర్థం చేసుకొని ఎప్పటి నుంచో మేము 2005లో కూడా అక్కడ కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది. 2010లో అక్కడ గాంధీలు దగ్గర ట్రాక్ కింద మొత్తం స్ట్రక్ అయిపోయి 3 రోజులు 1 టౌన్ ప్రాంతం మొత్తం మురుగునీరుతో మునిగిపోయి అందరూ మాకు చేతనంత మేము అందరూ కూడా ఆ రోజు సేవాక్రమాలు చేసి ఆ రోజు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా సహకరించి ఏదైతే తర్వాత 2010 తర్వాత ఒక డైవర్షన్ కెనాల్ అయితే అక్కడ మేము నిర్మించడం జరిగింది. నేనే ప్రపోజల్ పెట్టాను దానికి కౌన్సిల్లో. పెట్టిన తర్వాత ఆ రోజున్న ప్రద్యుమ్న గారు కానీ అందరూ కమిషనర్ గారు సహకరించి జెండా చెట్టు దగ్గర నుంచి పోలీస్ స్టేషన్, గాంధీ హిల్, కాళేశ్వరం మార్కెట్ మీదుగా కృష్ణా కెనాల్లోకి ఏదైతే వర్షం పడేటప్పుడు వర్షపు నీరు ద్వారా ఆ ఏరియా ముంపుకు గురవుద్దో ఆ కెనాల్ దాన్ని నిర్మించడానికి సుమారుగా 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దానివల్ల కొంత ఉపశమనం పొందుతున్నాం 20%. కాదు మిగిలిన 80% మొత్తం ఈ రైల్వే గాంధీ హిల్ నుంచి ట్రాక్ కింద నుంచి ఇక్కడ ఈ పరిస్థితిలో ఇక్కడకి ఏదైతే వెహికల్ డిపో దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఈ సంపు ఏదైతే ఉందో వాటర్ది ఈ మురుగునీటికి ఇక్కడ మురుగునీరుని ఇక్కడ నుంచి బుడమేరకు పంపించే పరిస్థితి ఉందో ఇక్కడ ఈ కెపాసిటీ సరిపోవట్లని చెప్పి మేము అనుకుంటున్నాం. దీన్ని 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు నిర్మించింది ఇంకా అలాగే ఉందని చెప్పి మా భావన. మా ఉద్దేశం ఏంటంటే మేము ఎమ్మెల్యే గారి దృష్టి సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళింది వర్షపు నీరు వచ్చినప్పుడు 5 నిమిషాల్లోనే మా ఏరియా అంతా మునిగిపోయి లాస్ట్ ఇయర్ ఒక 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే ఆస్తి నష్టం ఎప్పుడు గొడవన్లోకి వాటర్ వచ్చేసి అలా ఒక సరుకులు పాడైపోయి అది ఆస్తి నష్టం జరిగే పరిస్థితి కూడా ఉంది. ఇదన్నీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని మాకు ఇక్కడ 1 టౌన్ ప్రజలు మేము కోరుకున్నది ఏంటంటే ఏదైతే వర్షం నీరు కానీ మురుగునీరు కానీ ఉందో వీలైనంత త్వరగా డిశ్చార్జ్ అవ్వాలి. ఆ డిశ్చార్జ్ అయ్యే కెపాసిటీ పెంచాలి. అంటే వెహికల్ డిపో దగ్గర మోటార్ సెట్లు పెంచుతారా లేకపోతే ఇంకో సంపు కడతారా, బుడమేరకు ఇక్కడ నుంచి వెళ్ళే మార్గాన్ని వాళ్ళు క్లియర్ చేసి వీలైనంత ఎర్లీగా త్వరగా ఈ వాటర్ అంతా బయటికి పంపితే కానీ మా 1 టౌన్ ప్రాంతం ఈ వర్షాకాలంలో ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కూడా మధ్యాహ్నం ఇప్పుడు 12 గంటల టైంలో కూడా వాటర్ ఈ లెవెల్లో ఉందంటే మేము చెప్పేది అదే, ఇది బిజినెస్ అవర్స్ కూడా కాదు. ఈ టైంలో ఇక్కడ లోయెస్ట్ లెవెల్లో వాటర్ ఉండాలి. ఇక్కడ పంపింగ్ ఎందుకు జరగట్లేదు, ఇక్కడి నుంచి బయటికి ఎందుకు వాటర్ పోవట్లేదు, ఇవన్నీ టెక్నికల్గా మేమంతా సుజనా చౌదరి గారికి మనం చెప్పిన తర్వాత 2 రోజుల క్రితం ఆయన పర్యటించిన తర్వాత ఆయన నాగపూర్ నుంచి ఒక ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రఘునందన్ గారిని పంపించారు. ఇప్పుడు ఆ టీంను పంపించారు. వాళ్ళకి అంతా టోటల్గా మొత్తం ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఈ ఏ డివిజన్లో వచ్చే వాటర్ మొత్తం ఎక్కడైతే ఎలా చేరుతుంది, వితిన్ 5-10 మినిట్స్లో వర్షపు నీరు ఇక్కడికి ఎలాగొస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇది ఒక రిపోర్ట్ తయారు చేసి ఇమ్మని చెప్పి సుజనా చౌదరి గారు చెప్పారు. మేము సుజనా చౌదరి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారో అలాగే దాంతోపాటు మన విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం కూడా దీని మీద దృష్టి పెట్టి నేను ఇది ఇంతకుముందు కమిషనర్ గారికి చూపించాను, సిఈ గారికి చూపించాను, ఈ గారికి చూపించాను, అందరికీ చూపించడం జరిగింది. దీనికైతే ఇంకా పూర్తి పరిష్కారం పాక్షికంగా కాకుండా పూర్తి పరిష్కారం కావాలని చెప్పి ఇది సుజనా చౌదరి గారి వల్లే సాధ్యమని చెప్పి కూడా మేము భావిస్తూ ఆయన దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ఈ రిపోర్ట్ రాగానే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చిన రిపోర్ట్ రాగానే సార్తో కూర్చొని
అలాగే కమిషనర్ గారు, స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారితో కూడా కూర్చొని మాట్లాడి ఈ సమస్యకి వీలైనంత త్వరగా పరిష్కారం చేసి వన్ టౌన్కి ప్రాంతానికి ముంపు గురి కాకుండా వర్షాకాలం పడిన వర్షం వెంటనే బయటకు పోయే మార్గం చూడాలని చెప్పి కోరుకుంటూ, అలాగే నైజాం గేట్ అవుట్ఫాల్ట్ అని కూడా అదే పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఇంకొకసారి వచ్చి కన్సల్టెన్సీ కూడా వచ్చి మళ్ళీ ఒకసారి పరిశీలిస్తున్నారు. దాన్ని కూడా ఇలాగే దానికి పరిష్కార మార్గం ఈ 100 సంవత్సరాల నుంచి ఏమీ డెవలప్ చేయని అన్ని ఈ రెండు యొక్క అవుట్ఫాల్ట్ రేంజ్ని తప్పనిసరిగా మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు తప్పనిసరిగా ఇవన్నీ క్లియర్ చేస్తారని చెప్పి చిన్ని గారు, శివనాథ్ చిన్ని గారు కూడా మేము కలిసి రిక్వెస్ట్ చేస్తాం తప్పనిసరిగా. అలాగే మా జనసేన పార్టీ నుంచి మేము ఇదంతా ప్రజల ఇబ్బంది పడకూడదని చెప్పి మా సామనాని ఉదయభాను గారి సూచనలతో కానీ, మా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ విజయవాడ నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి మా ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని పెందుర్తి జోన్ కమిషనర్ శంకర్రావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 98వ వార్డు సింహపురి లేఅవుట్ ప్రాంతంలో కేసీ రాజ్ కమ్యూనిటీ హాల్ నందు జరిగిన పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సుకు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్సీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలు పూర్తిగా విడనాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్ల రామునాయుడు మాట్లాడుతూ వేలాది సంవత్సరాలు భూగర్భంలో కలవకుండా పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా విడనాడాలని కోరారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రైవేట్ సంస్థల సౌజన్యంతో రూపొందించిన ప్రత్యేక గుడ్డ సంచులను కాలనీవాసులకు అతిథులు అందించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రైవేట్ సంస్థల సౌజన్యంతో రూపొందించిన ప్రత్యేక గుడ్డ సంచులను కాలనీవాసులకు అతిథులు అందించారు. అనంతరం అతిథులను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింహాపూర్ లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు గోవింద్, పి ప్రవీణ్ కుమార్, సిరికి అప్పలనాయుడు, కె జగన్మోహన్ రావు, కె వెంకటరమణ, రామరాజు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మన పార్కే ఉంది, ఒక 100 నుంచి 200 బాటిల్ దొరుకుతాయి ఈ పార్క్లోనే. నెక్స్ట్ చాలా మందికి అలవాటు ఏంటంటే జీవీఎంసీ వెహికల్ రోజు వస్తున్నా కూడా ఆ వెహికల్కి చెత్త ఎవరు, ఆ నిమిషానికి ఆ ఇంట్లో వాళ్ళు లోపల పనిలో ఉన్నప్పటికి కూడా మా వెహికల్కే చెత్తమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పని మనిషితో చెత్త పంపించడం మాకు అభ్యంతరం లేదు. దయచేసి ఆ రోజు మీరు చెత్త ఇవ్వలేని పక్షంలో రేపటి వరకు చెత్త నుంచి మరుసటి రోజు కూడా మా బట్టికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఆ చెత్తను కాలంలో వేయొద్దని, అలాగే మీ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో వేయొద్దని కోరుతూ, మీకు అందరికీ తెలుసు ప్లాస్టిక్ భూమిలో కలవడానికి 400 నుంచి 600 ఏళ్ళు పడుతుంది. అంటే ఒక లైఫ్ మనిషి జీవితం 100 ఏళ్ళు అయితే 4 తరాల వరకు అంటే మనము, మన తర్వాత మన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ మనవడు, వాళ్ళ పిల్లలు, అంటే దాదాపు 4 తరాల వరకు అది భూమిలో కలిసే అవకాశం లేదు. కాబట్టి కాలువలు కానీ, డ్రైన్లు కానీ, అలానే పార్కుల యొక్క రిటర్నింగ్ వాల్స్, ఇక్కడ ఈ ప్రధాన సమస్యగా పార్క్ యొక్క రిటర్నింగ్ వాల్ గురించి ఇక్కడ సమస్య మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సో వీటిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన ఈ యొక్క పరిష్కారం వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేస్తామని ఈ కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇట్లా గుడ్డ సంచుల్ని వాడాలి, ప్లాస్టిక్ సంచుల్ని విడనాడాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహించి ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క సంచుల్ని ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరిగింది. ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 12వ విడత మొబైల్ రికవరీ మేళా 1.65 కోట్ల రూపాయల విలువ చేసే 808 మొబైల్స్ బాధితులకు అందజేత. ఇప్పటి వరకు 12 విడతలో 8.42 కోట్ల రూపాయల విలువ చేసే 4894 మొబైల్ ఫోన్లను ఫోన్ యజమానులకు అందించడం జరిగింది. 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 8500 మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 4894 ఫిర్యాదులు పరిష్కరించి మొబైళ్లను అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ నుండి కూడా ఫోన్లు ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగింది. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లో మన మొబైల్ రికవరీ మేళా పెట్టాము. ఇది 12th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ. ఈ రోజు మనం 808 మొబైల్ ఫోన్స్ ఈ ఓనర్స్ కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. ఇది 12th ఫేజ్ లో ఇన్ టోటల్ 12 ఫేజెస్ లో 4800 పైన మనం అనకాపల్లి జిల్లా తరపు నుంచి మొబైల్ ఫోన్స్ రికవర్ చేసేసి ఓనర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇందులో నేను ప్రెస్ ఫ్రెండ్స్ తో మాధ్యమంతోనే పబ్లిక్ కి కూడా తెలియజేస్తున్నాను, ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే, దొంగతలు జరిగితే వెంటనే 112కి మీరు కాల్ చేసుకోవచ్చు, పోలీస్ కి తెలియపరచండి. ఇంకా CEIR పోర్టల్ వెబ్సైట్ దగ్గర వెళ్ళి మీ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ అన్ని పెట్టవచ్చు.
ఈ మొబైల్ ఫోన్స్ మేక్, మొబైల్ నంబర్ అండ్ IMEI నంబర్స్ అదే మీరు పెడితే మనకి డైరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది బేస్ చేసుకుని మనం ట్రేస్ చేయడానికి మనకి కూడా ఈజీ అయిపోతుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన టీమ్ నైట్ అండ్ డే దాని మీద వర్కౌట్ చేసేసి ఈ మొబైల్స్ రిటర్న్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ ఎక్సర్సైజ్కి ముఖ్యంగా సోషల్ మీడియా అండ్ IT కోర్ టీమ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కంగ్రాచులేట్ చేసుకుంటున్నాను. ఎస్పెషలీ CI సోషల్ మీడియా సతీష్ గారు, SI సోషల్ మీడియా సురేష్ గారు, ఆల్ ది IT కోర్ సిబ్బంది, PCs, HCs, హోమ్ గార్డ్స్, వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద వర్కౌట్ చేసేసి ఇది 808 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. నేను మీడియాకి కూడా అండ్ ఫ్రెండ్స్ పబ్లిక్కి కూడా అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎప్పుడైనా మొబైల్ ఫోన్స్ పోతే భయపడడానికి ఏం అవసరం లేదు. ఒక CIR పోర్టల్ ఆర్ మొబైల్ ఆర్ పోలీస్ స్టేషన్కి తెలియపరచండి, మనం అన్ని ఎఫర్ట్స్ పెడతాము టు రికవర్ యువర్ మొబైల్ ఫోన్. ఆ టైం వరకు మీరు నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, వాళ్ళకి కాల్ చేసేసి మీ మొబైల్ నంబర్ కూడా బ్లాక్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ బ్లాక్ అయితే ఆటోమేటిక్గా ఎటువంటి ఫైనాన్షియల్ క్రైమ్ ఆర్ OTP ఫ్రాడ్స్ జరగకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు అందరికీ సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు మీద కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ ఇది 1930 టోల్ ఫ్రీ ఏదైనా నంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే ఈ సైబర్ నేరాలు ఎటువంటి అమౌంట్ పోయింది అది కూడా ఫ్రీజ్ అయిపోతుంది అండ్ ఇన్వెస్టిగేషన్లోని కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది అనకాపల్లి జిల్లా పోలీస్ తరపు నుంచి ఈరోజు ఒక మంచి ప్రొఫెషనల్ వర్క్ చేయడం జరిగింది. I thank all my team and I thank all the public and media friends for participating in this program. NTR పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ SP రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు విజయవాడ రూరల్ DCP లక్ష్మీనారాయణ, మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు కొత్తూరి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం మైలవరం మార్కెట్ యార్డ్లో కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాల, కళాశాల బస్సులపై సమగ్ర తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొద్ది రోజుల క్రితం బస్సు యజమానులు, విద్యాసంస్థల ప్రతినిధులు, డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బస్సులలో తప్పనిసరిగా ఉండవలసిన భద్రతా ప్రమాణాలు, పత్రాలు, ఇతర నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు ఈ రోజు తనిఖీలకు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ DCP లక్ష్మీనారాయణ, మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, కొత్తూరుతో కలిసి కొండూరు SI K సతీష్ కుమార్, మైలవరం SI 2 గిరిసాయి, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సిబ్బంది, మైలవరం సర్కిల్ పోలీస్ సిబ్బంది, విద్యాసంస్థల యాజమాన్యాలు, బస్ డ్రైవర్లు, అటెండర్లు పాల్గొన్నారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సహోదరిగా పేర్కొంటూ 7 గ్రామాల ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ప్రధాన కూడలిలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. ఉత్సవాలు పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి కన్నుల పండుగ అలంకరించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు, నూతన వస్త్రాలు సమర్పించుకున్నారు. అలాగే ఆలయ సాంప్రదాయానుసారం మధ్యాహ్నం సారే సంబరం, సాయంత్రం అమ్మవారి ఘటాలతో జాతర మహోత్సవం జరిగాయి. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ నిర్మాణ ధర్మకర్త మామిడి రాజు, భవానీ పీఠం అధ్యక్షురాలు అమ్మజమ్మలు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. శ్రీ పైడిమమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం ఇది 7 గ్రామాల పండుగ. ఈ అమ్మవారి పండుగ వర్షాలు అయిన తర్వాత మొదటి వారిని అమ్మవారి పండుగ నిర్వహిస్తాము. ఈసారి ఈ టైంలో అమ్మవారిని వచ్చాక పంచామృత అభిషేకం 4 గంటలకు స్టార్ట్ చేసి 6:30 గంటలకు అమ్మవారితో పంచామృత అభిషేకం పూర్తయింది. అలాగే 11 గంటలకు వచ్చి అమ్మవారికి అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారికి 6 గంటలకి ఘటాలతో పాటు ఊరేగింపు జరుగుతుంది. మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున అమ్మవారిని ఘటాలతో పాటు ఊరేగింపు చేస్తాం. ఈసారి మందుగుండు సంస్థ అమ్మవారిని చేస్తాం. అలాగే ఈ అమ్మవారి తాలూకా ఏదైతే ఉందో పైడితల్లి అమ్మవారు 7 గ్రామాలకు కూడా గ్రామదేవతగా నిలిచి ఎవరికి కష్టనష్టాలు జరగకుండా ఈ ఊరిని అలాగా కాపాడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలకు విశ్వాసం. అమ్మవారిని ఎల్లవేళ అందరూ కూడా కొలుచుకొని ఉంటారు అమ్మవారిని. కాబట్టి ఈ పండుగ అంతా కూడా మా ఆలయ కమిటీ అంతా కూడా దగ్గర నుండి జరిపిస్తాం. కాబట్టి అందరూ కూడా గ్రామానికి పైడితల్లి అమ్మవారు అంటే చాలా మహత్వమైన అమ్మవారు. ఈ అమ్మవారి అనుగ్రహం కూడా ఈ రాజబ్రహ్మణ్యానికి కూడా ఈ అనుగ్రహం కలిగి గుడి మెయింటైన్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు.
అలాగే అమ్మవారు ఆలనాల కుటుంబాన్ని నిత్య సమాన పిల్ల పాపలతో ఆయురారోగ్యాన్ని ప్రసాదించి ఈ అమ్మవారు పాలసేవ ఎలయేల చేసే భాగ్యాన్ని ఈ పడితల అమ్మవారు కలిగించుతారని గ్రామ ప్రజలందరినీ కాపాడాలని నిత్య సమాన పిల్ల పాపలతో పాడి పంటలతో ఆయురారోగ్యంతో యాభగొండ గ్రామం 7 గ్రామాలు కూడా ఎలయేలో కూడా కాపాడి రక్షించుకోదని మన పడితల అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ప్రతిభా విద్యాలయంలో 6 ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. జూన్ 2 నుంచి 11 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 11 విద్యా సంస్థల నుంచి 600 మంది ఎన్సీసీ ఎయిర్ వింగ్ క్యాడెట్లు పాల్గొంటున్నారు. వింగ్ కమాండర్ రామ్ నారాయణ మొహంతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో క్యాడెట్లకు రైఫిల్ షూటింగ్, డ్రిల్, శారీరక దారుఢ్య శిక్షణ, నాయకత్వ వికాసం, వ్యక్తిత్వ వికాసం, జాతీయ సమైక్యత, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎన్ఎస్ డేగాలో విమానయాన కార్యకలాపాలపై అవగాహనతో పాటు ప్రత్యేక ఫ్లయింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే శిబిరం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రతిభా విద్యాలయ యాజమాన్య కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ, డైరెక్టర్ శరత్ క్యాడెట్లకు అన్ని వసతులు కల్పిస్తూ శిబిరం విజయవంతానికి సహకరిస్తోందని తెలిపారు. Vizag. Our squadron operates under Group Headquarter Vizag. Our Group Commander is Commodore Sumanta Roy, under whose guidance we are conducting this Combined Annual Training Camp 4 for this year in Pratibha Vidyalayam, Sabavaram. So in this camp we have approximately 530 cadets from 11 different schools and 14 different colleges. So the camp started on 2nd of June, it will continue till 11th of June. Total 530 cadets are there. In this camp, main aim of this camp is to teach them unity and discipline, which is the motto of NCC, by carrying out various activities. In the daily routine, it starts like morning health run, PT, drill, parade. Thereafter various classes on NCC subjects, including flying, special subjects, and in the afternoon also they participate in various games so that they learn the team spirit, and in the evening they have various cultural activities which teaches them team building activity and to have some little fun. During this camp we have lot of activities. For example, NDRF team, lecture by NDRF team which teaches them life saving skills, cyber security which teaches them how to be safe in the cyber world, various lectures by local police where they are aware of various crimes. We have health and hygienic lectures by local staff, especially for the girls cadet, including POSCO Act. We have also firing where cadets learn how to fire a gun with proper aiming. We have taken the cadets to Air Force Station Dega, where you have various aircraft like fighter, Hawk, helicopter, transport, including our own aircraft of Virus SW-80 aircraft, where cadets of both Army and Air Force, they know how to, they see various aircraft and get motivated to join Defence Forces in the later stage. Including that, various other activities also we are carrying out during the camp, especially area cleaning and helping each other. And tomorrow we'll have a bigger event of Tiranga Rally, where all the cadets will go roam around with big Tiranga flag, so that it displays unity irrespective of caste and religion. That's all, and thank you. Age from school children up to 10. 11th onwards we have B and C certificate. Once you complete your C certificate, there are a lot of positions where you can apply directly for like Defence Forces also. You apply directly as NCC certificate holder, you don't have to give any written exam. So you directly go for the interview. So that is the best part of NCC. Along with joining Defence Forces, a lot of private companies also give that chance of to the NCC cadets, so that they get a privilege, little more privilege than others. Those who are NCC certificate qualified, they get better opportunity outside. So that is the main aim of NCC, continuing NCC up to C certificate. They will get it. Because unit, I am the only officers. They are my supporting staff.
సార్ మీ ఐఎమ్ క్యాంప్ పార్టిసిపేట్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ సార్. Naren Mohanty, I am commanding officer of 6 Air NCC squad. On record, I want to thank you, Mr. Sarad of this school, for providing us the entire campus with helping us for conducting this camp. The school has been really, Pratibha Vidyalayam of Sababaram is really helping us in conducting this camp in a great manner. థ్యాంక్ యూ. దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పునర్నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సిపిఐ విజయవాడ 38, 39 డివిజన్ల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నాకు హాజరైన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖ దాత, పేద మధ్యతరగతి ప్రజలకు విద్యను చేరువ చేసేందుకు అనేక దాన ధర్మాలు చేసిన ప్రముఖ ప్రజాహితవేత్తగా, కళాకారునిగా విశేష గుర్తింపు పొందిన శ్రీ దళవాయి సుబ్బరామయ్య పేరు మీద ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు కంచర్ల భార్గవ్, డివిజన్ కార్యదర్శులు కంచర్ల నాగేశ్వరరావు, టి పూర్ణయ్య, స్థానిక నాయకులు ఎరసాని జోసెఫ్, అచ్యుత రంగారావు, గురజాల కొండలరావు, ఏవివి కృష్ణకిషోర్, నారెండి కిషోర్, కోట రాంబాబు, ఎన్ వెంకటేశ్వరరావు, ఎస్కే శంషుద్దీన్, మహమ్మద్ అలీ, పి శ్రీను, కె హుస్సేన్, అండిమాని నాగమణి, డి దుర్గా, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో అతి పురాతనమైనటువంటి స్కూలు దళవాయి సుబ్బరామయ్య స్కూల్. ప్రాథమిక స్కూలుగా 1930లో ప్రారంభించబడింది. హై స్కూలుగా 1970లో రూపాంతరం చెందినటువంటి ఈ స్కూలు వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్చుకునేటటువంటి అవకాశం కలిగించినటువంటి విద్యాలయము దళవాయి సుబ్బరామయ్య గారు. దళవాయి సుబ్బరామయ్య గారు సాహిత్యవేత్త, కళాకారులు, విద్యాదాత. వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ యొక్క స్కూల్ నిర్మాణానికి ఆ రోజున చర్యలు చేపట్టడం జరిగింది. ఈ 2022 జూలై 1వ తారీఖున ఈ స్కూల్ పునర్నిర్మాణం చేసేటటువంటి దానిలో భాగంగా 3,15,00,000 రూపాయల వ్యయంతో అంచనాలతోటి శంకుస్థాపన చేశారు. 20 రూములు నిర్మాణానికి చేయాలని చెప్పేటటువంటి ప్రతిపాదనలతోటి ప్రారంభించినటువంటి పనులు నత్తనడకన సాగటంతో ఆ రోజు 666 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ స్కూలు ఈ రోజున ఎక్కడ పక్కనే ఉన్నటువంటి మైనపల్లి స్కూల్కి తరలించడంతో అరాకొర సౌకర్యాలు, సరైనటువంటి క్లాస్ రూములు లేకపోవడంతో విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 400 చిల్లరికి తగ్గిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి గత ప్రభుత్వం నాడు నేడు చేసినటువంటి ప్రతిపాదన కేటాయించినటువంటిది అట్టకెక్కింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేది, తక్షణమే నిధులు కేటాయించండి, నిర్మాణానికి చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించండి, ఆ వైపుగా విద్యార్థులకి అందుబాటులోకి స్కూల్ తీసుకురావాలనేటటువంటిది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాబోయేటటువంటి కాలంలో ఆ వైపుగా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ ఆ వైపుగా స్పందించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కానటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు అందరినీ కూడా సమైక్యం చేసి మాజీ విద్యార్థులు, ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు అందరినీ కూడా సమైక్యం చేసి నిర్మాణం చేసేటటువంటి వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం అవుతుంది కాబట్టి తక్షణమే నిధులు కేటాయించేటటువంటి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. స్కూల్స్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ తన పరిధిలో ఉన్న పాఠశాల బస్సులను చెక్ లిస్ట్ ద్వారా అవగాహన కలిగిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నందిగామలో పాఠశాల బస్సులను తనిఖీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు బస్సును తనిఖీ చేసుకుని వెళ్లాలని, తద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ డీసీపీ, నందిగామ సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. అలాగే నందిగామ సిఐ గారు, నందిగామ ఎస్ఐ గారు, ఇతర సిబ్బందికి, పత్రికా తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం అండి. సార్, డీసీపీ సార్, నందిగామ పరిధిలో 4 మండలాలు ఉన్నాయండి. ఆర్టీఏ పరిధిలో దగ్గర 220 బస్సులు ఉన్నాయండి, స్కూల్ బస్సులు. ఆ 220 బస్సుల్లో కేవలం 80 బస్సులు మాత్రమే ఇక్కడ తమరు ఎదురుగా ఉన్నాయండి. ఈ 80 బస్సులు కేవలం నందిగామ టౌన్ పరిధి సార్. మిగిలిన వేరియస్ జిల్లాస్లో ఉన్నాయి సార్, అవి రాలేదు. లోకల్ టౌన్కి మాత్రమే మేము ఆహ్వానించడం జరిగింది సార్. ఆ బస్సులు మాత్రమే హాజరయ్యాయి సార్. అలాగే
తమకి జగబెడ్డ తెలియజేసినట్టు ఈ 220 బస్సు అంటే మీరు పార్ట్ టైం చేస్తారా ఇందులో స్కూల్ బస్సులకి? రెగ్యులర్ ఇదే కూర్చోండి. ఎందుకంటే స్కూల్ బస్సులకు కాలేజ్ బస్సులకు మ్యాక్సిమం గా 50 years దాటిన వాళ్ళు వస్తూ ఉంటారు. అవునా? రైట్. ఈరోజు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ అవగాహన సదస్సుకు ఇచ్చేసినటువంటి అన్ని స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సుల డ్రైవర్లకు, యాజమాన్యాలకు నా యొక్క అభినందనలు. ఇందులో ప్రధానంగా 4 అంశాలు మనం చర్చించుకోవాలి. ఇందాక వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారంటున్నారు. ముఖ్యంగా మన సిపి గారి ఉత్తర్వులు ఏదంటే మన ప్రాంతంలో, ఈ నందిగామ చుట్టుపక్కల ప్రాంతంలో స్కూల్ బస్సుల పట్ల, లేదంటే కనుక కాలేజ్ బస్సుల పట్ల, లేదంటే కనుక విద్యార్థుల పట్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించారు. అందులో భాగంగానే ఈ రోజు మనం ఇక్కడ సమావేశం. ఇందులో ప్రధానంగా చర్చించాల్సింది 4 అంశాలు. 1 డ్రైవర్, 2 బస్సు, 3 విద్యార్థులు, 4 యాజమాన్యం. ఎందుకంటే ప్రమాదాలను తగ్గించడంలో వీళ్ళందరి పాత్ర ఉంటుంది. అవునా కదా? మన నందిగామ ప్రాంతంలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకూడదని ఈరోజు మనం శపథం చేద్దామా? వెరీ గుడ్. డ్రైవర్ విషయానికి వచ్చేస్తే ఎందుకు స్కూల్ బస్సులన్నిటికీ ఎల్లో కలర్ ఉంటుంది? ఎవరికైనా తెలుసా? ఇక్కడ మన ఆంధ్రప్రదేశే కాదు, దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని స్కూళ్లకు కూడా ఎల్లో కలర్ ఉంటుంది. ఎవరైనా చెప్పగలుగుతారా ఎందుకు? ఎందుకంటే అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత అది చిన్నపిల్లల మనస్తత్వానికి మంగళప్రదంగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ గా ఎల్లో కలర్ సెలెక్ట్ చేశారు. రెండోది, ఈ యొక్క లైట్ బ్యాండ్ విడ్త్ లో ఈ ఎల్లో కలర్ అనేది మిడిల్లో ఉంటుంది. అంటే అన్ని కాలమాన పరిస్థితుల్లో ఇది సరిగ్గా చూడగలుగుతాం. మనసుకి ఇప్పుగా ఉంటుందని, రెండోది సైకలాజికల్ గా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ కలర్ ను సెలెక్ట్ చేశారు వరల్డ్ వైడ్ గా. అందుకే స్కూల్ పిల్లల బస్సులకు ఖచ్చితంగా ఎల్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఈ పిల్లలను ఫస్ట్ ఒక డ్రైవరు బస్సు నడుపుతూ ఉన్నాడంటే నీ వెనక 50 మంది భావి భారత సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ ఉంటారని నువ్వు భావించే డ్రైవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 50 మంది కళలను మనం చంపేసినట్టు అవుతుంది. ఏమాత్రం చిన్న అజాగ్రత్తగా చేసినా కూడా 50 మంది భవిష్యత్తును మనం రూపుమాపినట్టు అవుతుంది. కాబట్టి అది మనసులో ఉంచుకొని వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి. డ్రైవర్కి ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండాలా. మీదంతా డ్యూటీ ఓన్లీ డే టైం డ్యూటీ. అవునా కదా? నైట్ ఏమన్నా డ్యూటీలు చెప్తారా యాజమాన్యం? లేదు. డే టైం మాత్రమే డ్యూటీ చేస్తాం. కాబట్టి నైట్ ప్రశాంతంగా నిద్రపోయి మంచి శుభ్రంగా ఎటువంటి ఆల్కహాల్ తీసుకోకూడదు. ఏమన్నా అటువంటి అలవాట్లు ఉండి దొరికారనుకోండి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. ప్రశాంతంగా ఉండాలా. అదేవిధంగా చిన్న పిల్లల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ప్రతి బస్సుకు హెల్పర్ ఉండాలా. ఉంటున్నారా? ఆయా కానీ, హెల్పర్ కానీ, అసిస్టెంట్ డ్రైవర్ కానీ ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకంటే పిల్లలను ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు జాగ్రత్తగా రోడ్డు దాటించాల్సిన బాధ్యత బస్సు డ్రైవర్ది, అసిస్టెంట్ డ్రైవర్ది. అవునా కదా? వాళ్ళు క్షేమంగా, పిల్లలు మిమ్మల్ని మీద ఎంతో ఆశ పెట్టుకొని బస్సు ఎక్కుతారు. మనం ఇంకోటి టైం మేనేజ్మెంట్. డ్రైవర్లు కూడా చాలా సిస్టమేటిక్ గా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలా. ఎందుకని చెప్పేసి లేట్ అయిందని చెప్పేసి టక ఇష్టం వచ్చినట్టు తోలుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు పరిస్థితులు విపరీతమైన వెహికల్ ఫ్లో అయింది. ఒక 5 నిమిషాలు ముందే ఉండాలి కానీ లేట్కి వెళ్తే కనుక ఇబ్బంది పడతాం. బైకులు వస్తుంటాయి, ఆటోలు వస్తుంటాయి. మన రూరల్ ఏరియా కదంతా
గేదెల అడ్డొస్తూ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని ఈ పిల్లలను క్షేమంగా స్కూల్కు తీసుకురావాల్సిన బాధ్యత డ్రైవర్దిగా మీదే బాధ్యత. ఓకేనా? తర్వాత రెండో అంశం వచ్చేసి బస్సు. ఈ బస్సు ప్రతిరోజు కండిషన్ బాగుందా లేదా చూసుకోవాలి, చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఏ మాత్రం చిన్న రిపేర్లు వచ్చినా కూడా ఇమీడియట్ గా మేనేజ్మెంట్ తెలియజేసి ఎప్పటికప్పుడు రిపేర్ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా డ్రైవర్కి. బస్సు కండిషన్ లో ఉండాలా, ప్రతి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలా, ఫైర్ ఎగ్జిస్టర్స్ ఉండాలా, అదేవిధంగా ఎగ్జిట్ డోర్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలా, ఎగ్జిట్ ఏమన్నా ఇన్ కేసు యాక్సిడెంట్ జరిగినప్పుడు వాటిని బ్రేక్ చేయడానికి హ్యామర్స్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలా. ఇవన్నీ జాగ్రత్తలుగా చూసుకొని బస్సును నీట్ కండిషన్ లో డస్టీగా లేకుండా నీట్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జిల్లా మండలం గ్రామ జనసేన శ్రేణుల ఆత్మీయ ఆహ్వానం. వీటీపీఎస్ పొల్యూషన్ ఇబ్బంది, బొమ్మల కళాకారుల అభివృద్ధి గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వివరణ. రెండు సంవత్సరాల కాలంలో పాయకరావుపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 98వ వార్డు పరిధిలోని వివిధ కాలనీలందు మార్నింగ్ వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం. శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు వార్డులోని వివిధ కాలనీల నందు విస్తృతంగా పర్యటన. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు నమ్మకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి ప్రతీక. ఎన్టీఆర్ పేరు చెబితే సంక్షేమం గుర్తుకొస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.